పాత ఏడాది డిలీట్, కొత్త ఏడాది ఇన్స్టాల్. వెల్కమ్ టు 2026. ఈసారి నిజంగా మారిపోతా, భవిష్యత్తును మార్చుకుంటా అంటూ గట్టి రిజల్యూషన్స్ తీసుకుంటారు. అలారం మోగగానే లేస్తామని కొందరు, అది అయ్యే పని కాదని ఇంకొందరు. ఫోన్ తక్కువగా వాడుతామంటారు, కానీ రీల్స్కే ఎక్కువ సమయం వెచ్చిస్తారు. చదువుపైనే ఫోకస్ అంటారు, నోట్స్ కంటే నెట్ఫ్లిక్స్కే ప్రాధాన్యం ఇస్తారు. ఫిట్గా మారాలి అంటారు, జిమ్ మెంబర్షిప్కి మాత్రమే ఫిట్ అవుతారు. అయినా సరే యువత డైలాగ్ ఒక్కటే, ఈసారి మారుతా, రెజల్యూషన్స్ పాటిస్తాం. మరి చదువా, కెరీరా, ఫిట్నెస్సా, లేదా లైఫ్ని ఇంకాస్త సీరియస్గా తీసుకోవడమా? కొత్త ఏడాదిపై మరిన్ని విషయాలు విద్యార్థుల మాటల్లోనే విందాం. కొత్త ఆశలు, కొత్త ఆలోచనలు, సరికొత్త లక్ష్యాలతో అందరూ 2026 సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నారు. అయితే యువతలో ఈ నూతన ఏడాది ఎలాంటి మార్పులు తీసుకొస్తుందో తెలుసుకునేందుకు ఈటీవీ యువ మీ ముందుకు కాలేజీ విద్యార్థుల్ని తీసుకొచ్చింది. ప్రస్తుతం మనం హైదరాబాద్ కొండాపూర్లోని కేఎల్ గ్లోబల్ బిజినెస్ స్కూల్లో ఉన్నాము. ఇక్కడ బీబీఏ విద్యార్థులు, ఎంబీఏ విద్యార్థులు, ఇతర కోర్సులు చేసే డిగ్రీ విద్యార్థులు అందరూ ఉన్నారు. వాళ్ళని అడిగి వాళ్ళ అనుభవాలు, వాళ్ళ ఆలోచనలు పంచుకుందాం. అందరికీ హాయ్, ఎలా ఉన్నారు? కొత్త సంవత్సరం వస్తుంది, ఎలా స్వాగతం పలకబోతున్నారు? మీకు క్లాస్లో ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటి, బోరింగ్ సబ్జెక్ట్ ఏంటి? క్లాస్లో ప్రెసెంట్ అయితే మా డిజిటల్ మార్కెటింగ్ అని ఒకటి నడుస్తుంది. దాంట్లో వీడియోస్ బాగా చూపిస్తున్నారు మాకు. అది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ప్రెసెంట్ అది ఫేవరెట్ కోర్స్. బోరింగ్ క్వాంటిటేటివ్ మెథడ్స్ అనే సబ్జెక్ట్ మ్యాథ్స్. బాబు చేయలేకపోతున్నాం అసలు. ఇప్పటికే 3 సబ్జెక్టులు రాస్తున్నారు, ఇంకా అవ్వలేదు. ఈసారి అయిపోతుంది. ఓకే అండి, న్యూ ఇయర్ వస్తుంది కదా. ఈ న్యూ ఇయర్కి అందరూ బంధువులకి, ఫ్రెండ్స్కి, సన్నిహితులకి విషెస్ చెప్పుకుంటుంటారు. ఒకప్పుడు అంటే గ్రీటింగ్ కార్డ్స్ ఉండే. మీకు గ్రీటింగ్ కార్డ్స్ ద్వారా విషెస్ చెప్పుకునే గుర్తుందా? ఎప్పుడైనా చెప్పారా గ్రీటింగ్ కార్డ్స్? అంటే ఎప్పుడో చిన్నప్పుడు చెప్పాము, ఇప్పుడు మొత్తం వాట్సాప్, ఇన్స్టా, స్నాప్. సో ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత సోషల్ మీడియా ద్వారానే చెప్పుకుంటున్నారు. ఆ గ్రీటింగ్ కార్డ్స్ ద్వారా కూడా చెప్పానని చెప్తున్నారు. అప్పటికి గ్రీటింగ్ కార్డ్స్ ఇచ్చి విషెస్ చెప్పిన దానికి, ఈ సోషల్ మీడియా ద్వారా విషయం చెప్పిన దానికి ఏమైనా డిఫరెన్స్ తెలుస్తుందా మీకు? అంటే ఫస్ట్ హాలిడే వచ్చేది కాబట్టి ఎవరిని కలిసే వాళ్ళం కాదు, సెకండ్ ఇచ్చేవాళ్ళం గ్రీటింగ్ కార్డ్. ఇప్పుడు 12 కల్లా విజ్ చేసేస్తున్నాం. గ్రీటింగ్ కార్డ్స్ ఇస్తే మనం నేరుగా వెళ్ళి వ్యక్తిని కలిసి ఇచ్చేవాళ్ళం. ఆ అనుభూతి అనేది ఇప్పుడు మిస్ అవుతుంది. దానిపై మీ అభిప్రాయం ఏంటి? అది ఒక పర్సనల్ టచ్ ఉండేది ఇచ్చేటప్పుడు. ఇప్పుడు ఆన్లైన్ మెసేజెస్ లో లైక్ నార్మల్ పంపుతున్నాగానే పర్సనల్ టచ్ అనేది మిస్ అవుతుంది. కానీ వీ కెన్ క్రియేట్ ఇట్ ఆన్ క్యాన్వా అండ్ మేక్ ఇట్ మోర్ పర్సనల్ ఆల్సో. 2026లో మీ రిజల్యూషన్స్ ఏంటండి అసలు? 2026లో నా రెజల్యూషన్ ఏంటంటే, ఒక మంచి కంపెనీలో ఒక మంచి పొజిషన్లో నేను నన్ను చూసుకుందాం అనుకుంటున్నాను. 2026లో మా గ్రాడ్యుయేషన్ అయిపోతుంది. ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోతారు కంపెనీస్కి ఫర్ వర్కింగ్ అండ్ ఆల్. సో వాళ్ళతో మెమరీస్ ఉండాలి. సో వాళ్ళతో టైం స్పెండ్ చేయడం అవన్నీ చేద్దాం అనుకుంటున్నాను. 2025లో ఎక్కువ మనుషులను నమ్మేశాను. సో 2026లో అది చేయకూడదు అనుకుంటున్నాను. ఈ కాలేజీలో మీకు ఇష్టమైన విషయం ఏంటి, ఇష్టం లేని విషయం ఏంటి? ఫ్రెండ్స్ ఎక్కువ ఇష్టం. ఇష్టం లేని విషయం? అటెండెన్స్. ఎందుకు మీ అటెండెన్స్ తక్కువగా ఉంటుందా? స్టార్టింగ్ నుంచి బాగా అటెండ్ అవుతాం, కానీ లాస్ట్కి వచ్చేసరికి మళ్ళీ పోతుంది. మినిమం ఇంత పర్సంటేజ్ అటెండెన్స్ లేకపోతే ఇబ్బంది అవుతుంది కదా, మరి ఎలా ఫేస్ చేస్తారు? 85 ఉండాలి, పక్కా ఉండాలి, కానీ ఉండదు. క్లాస్కి ఆలస్యంగా వచ్చిన ప్రతిసారి కాలేజీలో లెక్చరర్కి చెప్పే కారణాలు ఏంటి, ఎందుకు ఆలస్యం ఏంటంటే? లెక్చరర్ వరకు వెళ్ళాలంటే ఫస్ట్ కింద వాచ్మెన్ కలవాలి. ఆ వాచ్మెన్కి ఒకటే అంటాం, పీజీలో లేట్, రైస్ కుక్ అవ్వలేదు, సో అది తీసుకొస్తానికి లేట్ అయ్యింది అంటాం. వాటర్ ప్రాబ్లం, ట్రాఫిక్, రోడ్ బ్లాక్, ఏదో ఒకటి. స్కూల్లో ఉన్నప్పుడు కూడా ఇట్లా ఆలస్యం అయ్యేదా మీకు? స్కూల్ వెళ్తేనే కదా, ఇప్పుడైతే అటెండెన్స్ కోసం వస్తున్నాం. అప్పుడు చాలా మందికి స్కూల్లో ఉన్నప్పుడు ఎప్పుడు మా స్కూల్ అయిపోతుందో, త్వరగా కాలేజ్కి వెళ్ళాలనే ఉంటుంది. కాలేజ్కి వచ్చిన తర్వాత ఎప్పుడు జాబ్ చేయాలనే ఉంటుంది. సో ఇప్పుడు మీరు స్కూల్ నుంచి కాలేజ్కి వచ్చారు కాబట్టి స్కూల్ బాగుంది అనిపిస్తుందా, కాలేజ్ బాగుంది అనిపిస్తుందా? స్కూల్ అనే అంట, ఎందుకంటే కాలేజ్కి వచ్చిన తర్వాత మనం ఆ చైల్డిష్నెస్ ఉండకూడదు. ఒక మెచ్యూరిటీ, ఒక అండర్స్టాండింగ్, ఏదైతే మన ఫ్యూచర్లో చేయాలనుకుంటున్నాం ఇప్పటి నుంచి ప్రిపేర్డ్ అయి ఉండాలి. అదే స్కూల్లో అంటే అది హోంవర్క్, స్కూల్ అండ్ ఏదైతే సరదాగా అలా సాగిపోతుంది. కానీ అలా మనం ఇప్పుడు ఉండలేము. స్కూల్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా అనుకున్నారా, ఎప్పుడు నా స్కూల్ త్వరగా అయిపోతే బాగుండు, కాలేజ్కి వెళ్తే బాగుండు అని? అంటే చిన్నప్పటి నుంచి ఏమంటారు, ఇప్పుడు ఆ స్కూల్ అయిపోతే ఇంటర్ అయిపోయింది, స్కూల్లో బోర్డ్ అయిపోతే 10th, ఇంటర్ బోర్డ్ అయిపోతే కాలేజ్లో ఫ్రీ ఉంటాం. కానీ కాలేజ్ నుంచి లైఫ్ స్టార్ట్ అవుతుందని ఎవరికి ఏం తెలియదు. కాలేజ్ నుంచే టెన్షన్ స్టార్ట్ అవుతాయి, అసైన్మెంట్స్, ప్రెజెంటేషన్స్, ఏవేవో అంటారు. లాస్ట్కి జాబ్ అంటారు, జాబ్లో కూడా మాకు ప్రశాంతత ఉండదు. అలా అలా పెరుగుతుంది తప్ప ఎప్పుడు టెన్షన్స్ తగ్గవు. స్కూల్లో అంటే హోంవర్క్స్ చేయాలి, అది చేయాలని ఉంటుంది. ఇక్కడైతే సరిగ్గా క్లాస్లో రన్నింగ్ నోట్సే రాయం కదా, సో హోంవర్క్స్తో పని ఉండదు. సో స్కూల్ మీద కాలేజ్ కొంచెం హోంవర్క్స్ విషయంలో బెటర్.
సో స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఫ్రెండ్స్ బ్యాగుల్లో ఉండే పెన్సిల్లో పెన్నులో పుస్తకాల్లో దొంగతనం చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? స్కూల్లో బాక్స్, పెన్సిల్ బాక్స్, షార్ప్నర్, ఎరేజర్. అప్పుడు గర్ల్ దగ్గర నుంచి అడగాలంటే ఇదిగా ఉండేది. ఇప్పుడు గర్ల్స్ కూడా వెళ్ళి బాయ్స్ని అడగాల్సి వస్తుంది, ఒక పెన్ ఉందా అని. అప్పట్లో ప్రాజెక్ట్స్ వర్క్స్ అవన్నీ ఉండేవి. సో ఎక్కువ మాకు జెల్ పెన్స్, స్కెచెస్ అవన్నీ అవసరం పడుతుండే. సో మేమైతే అవి కొనకపోతుండే, ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు అడిగి తీసుకుంటుండే, వాళ్ళు లేకపోతే తీసేసుకొని రాసుకొని మళ్ళీ ఎక్కడిదక్కడ పెట్టేస్తుండే. అదొక మంచి మెమొరీ మాకు. ఇప్పుడైతే పెన్ను కూడా లేవు మా దగ్గర కనీసం. ఏదో వచ్చినామా వెళ్ళిపోయినామా అంతే. కాలేజ్లో ఎవరు పట్టించుకోరు. స్కూల్లో అంటే అందరు స్ట్రిక్ట్ ఉంటుండే, సార్లు కొడుతుండే, ఆ భయం చాలా ఉంటుండే మాకు. ఇప్పుడైతే అవన్నీ ఏం లేవు, ఇండిపెండెంట్గా ఉంటున్నాం ఏం భయం లేకుండా. 25లో మీకు బాగా బాధను కలిగించిన విషయం ఏదైనా ఉందా? నేను ఒక చిన్న యాక్సిడెంట్ అయింది నాకు, అదొకటి బాధ అంతే. ఇప్పుడంతా ఓకే. బాగా ఆనందాన్ని ఇచ్చిన విషయం ఏదైనా ఉందా? బాగా ఆనందం ఇచ్చినట్టే ఫ్యామిలీతో గెట్ టుగెదర్స్, గుడ్ బ్యాడ్ రెండు ఉన్నాయి 2025లో. 2026లో మొత్తం గుడ్డే అవ్వాలని కోరుకుంటున్నా. ఇక్కడికి వచ్చిన తర్వాత మీలో కొంతమంది సింగర్లు కూడా ఉన్నారని తెలిసింది, మీరు పాట పాడతారని తెలిసింది. మా కోసం ఒక పాట పాడండి. तेरे ते मैं वारी जावा, तेरे गुण गावा मैं, तेरे बिन जी लगता नहीं है, बस तेनू चावा मैं, हुड़ रावा मो हो हुड़ते रोज तेनू चांदे चांदे, तेरे हुस्न ते मर गए 80 रोज, की करिए सजना बोल, हाँ तेरे ही जोल नच नच दे सारे, तेरे प्यार च करिए की हुन बोल, सजना क्या वाकोल. సో ఇప్పుడు మీరు కాలేజ్లో ఉన్నారు, కాలేజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి అని ఒక క్వశ్చన్ ఉంటుంది. మీ బంధువులు, ఫ్రెండ్స్ చాలా మంది మిమ్మల్ని అడుగుతూ ఉంటారు నెక్స్ట్ ఏంటి అని. నెక్స్ట్ ఏంటి అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు నేను ప్రెసెంట్ అయితే ఎంబీఏ ఇంకా ఎల్ఎల్బి రెండు చేస్తున్నాను. సో వాళ్ళు ఇంకా ఎంబీఏ అయిపోయిన తర్వాత జాబ్ వస్తుంది అంటే ఓకే, ఇంకా నీకు కెరియర్ మీద మంచి ఫోకస్ పెట్టు, ఇంకా వాళ్ళు మోటివేషన్ ఏదో ఇస్తారు సరే అని చెప్పి తీసుకుంటాం అంతే. ఇప్పుడు కాలేజ్లో ఉన్నారు, నెక్స్ట్ జాబు, ఆ తర్వాత పెళ్ళి. అబ్బాయిలకైతేనేమో నాకు వచ్చే వైఫ్ ఇలా ఉండాలి అనుకుంటారు, అమ్మాయిలు అయితేనేమో మాకు వచ్చే హస్బెండ్ ఇలా ఉండాలి అనుకుంటారు. అట్లే మీకు ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి? ఇప్పుడు మీరున్నారు, మీకు ఎలాంటి హస్బెండ్ రావాలని అనుకుంటున్నారు? మీ ఆలోచనలు ఏంటండి? అంటే నార్మల్గా చెప్పాలంటే చాలా మంది లుక్స్ అవన్నిటికీ వెళ్తారు. సో నేను అవన్నీ చూడను. మనసు మంచిగా ఉండాలి, అర్థం చేసుకునేలా ఉండాలి, లైక్ దానికి సపోర్ట్ ఇచ్చేలాగా. మమ్మీ డాడీ ఎవరిని చూపిస్తే వాళ్ళని చేసుకుంటా. అందరూ చూస్తున్నారని మాట చెప్తున్నారా లేదా నిజమేనా? అరేంజ్ మ్యారేజ్ ఇస్ బెస్ట్. అరేంజ్ మ్యారేజ్ అయినప్పటికీ కూడా అమ్మ నాన్నకు కూడా ఏదో ఒకటి చెప్తుంటారు కదా, నాకు ఇలాంటి అబ్బాయి కావాలమ్మా, ఇలాంటి అబ్బాయి కావాలన్నా అని చెప్తుంటారు కదా. ట్రావెలింగ్ చేసేవాడు కావాలి, తను టూర్స్కి వెళ్తూ నన్ను కూడా తిప్పారు. సో ఇప్పుడు మీరు జాబ్ చేస్తారు, మీకు వచ్చే వైఫ్ కూడా జాబ్ చేయాలని అనుకుంటున్నారా, లేకపోతే ఇంట్లోనే ఉండి ఫ్యామిలీని చూసుకోవాలనుకుంటున్నారా? అదే తన డెసిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది అది, అండ్ ఫ్యామిలీ డెసిషన్ కూడా. సాధారణంగా కాలేజీ విద్యార్థులు అంటే ఎక్కువగా కాలేజీ బంగొట్టి సినిమాలకు వెళ్తూ ఉంటారు. మీరు ఎక్కువగా సినిమాలకు వెళ్తుంటారా? వెళ్తే ఏ సినిమాకు వెళ్తుంటారు? ఎవరితో వెళ్తుంటారు? ఏంటి? కాలేజ్కి వచ్చి బంక్ కొడతాం బ్రో, పైన క్యాంటీన్లో కూర్చుంటాం, మంచిగా జాయ్ చెప్తాం. బిల్లు ఎవడు కడతాను ఫస్ట్ టెన్షన్ ఉంటుంది, ఎవడు ఏం తీసుకుంటారా అని. పర్టికులర్ మూవీ కంటే ఎప్పుడు వెళ్ళలేదు, ఏమైనా ఫ్యూచర్లో ప్లాన్ చేస్తే చేస్తాం ఒక 1 monthలో. ఈ జనరేషన్ అంతా ప్రేమలు, పెళ్ళిళ్ళు ఇలా నడుస్తూ ఉందిగా చాలా వరకు. మీరు ఏమన్నా లవ్ చేస్తున్నారా, లేదా పూర్తిగా స్టడీ మీదనే కాన్సన్ట్రేషన్ చేశారా ఏంటి? అంతా ఎప్పుడు పోలేదు, లవ్ ఎప్పుడు అనిపించలేదు నాకు. జిమ్ వాళ్ళ బాడీ పెంచాలా, మిస్టర్ ఇండియా వారా చాలు. బయటికి చెప్తుంది నిజంగా జరిగేది రెండింటికి చాలా తేడా ఉన్నట్టు అనిపిస్తుంది. లవ్ మీద హోప్ లేదన్న నాకు. సింగిల్ బతకాలా, ఎంజాయ్ చేయాలా. చదువు, కెరీర్, ఫ్యూచర్ ఇవి మాత్రమే కాదు, టైం మేనేజ్మెంట్ నుంచి సెల్ఫ్ లవ్ వరకు యువత రెజల్యూషన్స్ వేరే లెవెల్లో ఉంటాయి. అయితే అంతా కలిసి పాత ఏడాదికి గుడ్ బై చెప్పి కొత్త సంవత్సరానికి వెల్కమ్ అంటున్నారు. న్యూ ఇయర్ అంటే కేక్ కటింగ్, కౌంట్ డౌన్ మాత్రమే కాదు, గమ్యానికి చేరుకునే దిశగా అడుగులు వేస్తామంటున్నారు. ఒకవేళ ఈ కాలేజీకి మీరే కనుక ప్రిన్సిపల్ అయితే ఎలాంటి మార్పులు తీసుకొస్తారు కాలేజీలో? అటెండెన్స్ తీసేస్తా ఫస్ట్, అందుకే కొంచెం మార్క్స్ తగ్గిస్తా. స్టూడెంట్స్ ఎక్కువ ఫ్రీడమ్ ఇస్తాం. ఎగ్జామ్స్ అప్పుడు కూడా కొంచెం ఇన్విజిలేషన్ లూజ్. ఫ్రీ టూర్స్ తీసుకెళ్తాం, ఓపెన్ గేట్స్ పెడతాం, అటెండెన్స్ ఫుల్ అటెండెన్స్ ఇస్తాం, 100% ప్లేస్మెంట్స్ ఇస్తాం అందరికి. చాలా మంది క్రికెట్ అభిమానులు ఉంటారు, క్రికెట్ చూడని వారు అంటూ చాలా తక్కువ మంది ఉంటారు. సో మీరు క్రికెట్ చూస్తుంటారా? క్రికెట్లో మీకు ఎవరంటే ఇష్టం? విరాట్ కోహ్లీ ఇష్టం. ఆయన హంగర్, ప్యాషన్, యాటిట్యూడ్. ఓడిఐస్లో ఇప్పుడు రన్ చేస్తున్నాం, ఇంకా 16 సెంచరీస్ కొడితే 100 సెంచరీస్. నూతన సంవత్సరం వచ్చిన ప్రతిసారి ప్రతి ఒక్కరు
తమలో ఏదో ఒక మార్పు వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు. నీలో ఏదైనా మార్పు వస్తే బాగుంటుంది అనుకుంటున్నావా? నిజంగా ఎప్పటి నుంచి అనుకుంటున్నావా? అనుకుంటే నిజంగా ఆ మార్పు వస్తుంది అసలు నీలో? ఇంకా చిన్నప్పటి నుంచి అనుకుంటున్నాను అయితే అట్లా, అంటే చేద్దాం అని పోయి పోస్ట్పోన్ అయిపోతుంది. బాడీ పెంచాం అనుకుంటున్నా కానీ అయితే అట్లా. మంచిగా చదువుకుందాం అనుకుంటున్నా కానీ రీల్స్ వచ్చేసినాయి. మమ్మల్ని సోషల్ మీడియా వాడుతుంది, మేము వాడుతున్నాం. జెన్జీ జనరేషన్లో అసలు ఈ సోషల్ మీడియా కానీ ఫోన్లు కానీ లేకుండా ఉండలేకపోతున్నాం అనేది వాస్తవం. సో మీ జీవితంలో ఫోన్ ఎలా భాగమైందంటే ఏం చెప్తారు? ఒక డేలో ఏమైనా ఖాళీగా ఉంటే స్క్రోల్ చేయడం ఒక అలవాటు. ఇంకా వేరే యాప్ తీసినా సరే చదువుతున్నాం కదా అని క్యాల్సి ఇలా ఓపెన్ చేస్తాం, అక్కడి నుంచి రీల్స్ అలా వెళ్ళిపోతా తెలియదు, అలా గంటలు అయిపోతాయి. తర్వాత మళ్ళీ ఇలా బుక్స్ చూసినప్పుడు చదువుకుంటున్నాం కదా మేము అని మళ్ళీ చదవడం మొదలెట్టారు. ఫోన్ ఒకసారి పట్టుకుంటే ఇట్లా డైవర్ట్ అయిపోయి ఇంకా దాంట్లోనే దూరిపోతూ ఉంటాం. 2025కు స్వస్తి పలుకుతూ 2026కు స్వాగతం పలుకుతున్నారు అందరూ. కాబట్టి 2025లో మీకు మిగిలిన చేదు అనుభవాలైనా లేకపోతే హ్యాపీ మూమెంట్స్ అయినా ఏంటి? సో హ్యాపీ మూమెంట్స్ అంటే మా అక్కకి అన్నకి ఇద్దరికి పిల్లలు పుట్టారు ఇది ఇయర్ లో. నేను అత్తని అయ్యా పిన్నిని అయ్యా. సో హ్యాపీ మూమెంట్ అంటే అదే. అంటే ఈ ఇయర్ మొత్తంలో అంటే ఏదైనా నన్ను ఎక్కువ హ్యాపీ చేసిందంటే వాళ్ళిద్దరే. అంటే మా అక్కకి మ్యారేజ్ అయింది. సాడ్ మూమెంట్ ఏంటంటే వెళ్ళిపోయింది తన ఇంట్లో నుంచి. 2025లో నేను అనుకోకుండా 2 trips చేసేసా, బెంగళూరు ఇంకా శ్రీశైలం. సాడ్ మూమెంట్ వచ్చేసి ఈ ఇయర్ నేను ధనుజాత్రని అటెండ్ చేయలేకపోతున్నా. ధనుజాత్ర ఒడిశా వరల్డ్ ఫేమస్ ఓపెన్ థియేటర్, అది ఒడిశాలో అవుతుంది. 2026లో ఎలా ఉంటుందని అనుకుంటున్నారు? మంచి జాబ్ పట్టుకుని ట్రిప్స్ చేస్తూ ఉంటా. హ్యాపీ మూమెంట్ ఏంటంటే నేను ఫ్లైట్ బుక్ చేసిన. సాడ్ మూమెంట్ ఏంటంటే నేను నిక్ నేమ్స్ తో బుక్ చేసిన ఫ్లైట్. అంటే నిక్ నేమ్స్ తో చేస్తే ఎలా అయ్యారు కదా, ఐడి ప్రూఫ్ తో చేయాలి, అది సాడ్ మూమెంట్. మళ్ళీ ఫ్లైట్ బుక్ చేసుకున్నాను. యూత్ అందరికీ కూడా తల్లిదండ్రుల సపోర్ట్ అనేది చాలా అవసరం. మీకు ఇంట్లో అమ్మా నాన్న సపోర్ట్ ఎలా ఉంటుంది? ఎలా ప్రోత్సహిస్తూ ఉంటారు మిమ్మల్ని? ఏంటి సపోర్ట్ ఎప్పుడు ఉంటది, కానీ అమ్మా నాన్న అంటే నాకు అక్క అన్నయ్య ఉన్నారు. ఏదైనా కావాలన్నా ఏదైనా చేయాలన్నా అన్నయ్యని అడగడం, వాళ్ళే సపోర్ట్ చేయడం, పుష్ చేయడం అన్నా వాళ్ళే చూసుకుంటారు. ఆల్మోస్ట్ మమ్మీ డాడీ సపోర్ట్ ఇద్దరిది ఉంటుంది. మమ్మీ సపోర్ట్ ఎట్లా ఉంటుంది అంటే కెరియర్ మీద ఎక్కువ ఫోకస్ చేయి, చదువుకో, MBA చేయి, LLB చేయి, PhD చేయి. మమ్మీ సపోర్ట్ అట్లా ఉంటుంది. డాడీ సపోర్ట్ ఎంజాయ్ చేయి, నీకు నచ్చినట్లుండు, నీకు ఏం కావాలన్నా చేయి, నీకు ఎంత పైసలు కావాలంటే అది నేను ఇస్తాను, నువ్వు ఎంజాయ్ చేయి లైఫ్, ఏం కాదు. డాడీ సపోర్ట్ అట్లుంటది. మమ్మీ చెప్పినట్లు కెరియర్ మీద ఫోకస్ చేస్తాను, డాడీ చెప్పినట్లు ఎంజాయ్ చేస్తాను. క్లాస్ రూమ్లలో మీ ఫ్రెండ్స్ పై ఎప్పుడైనా సెటర్లు వేయడం అలాంటివి చేస్తూ ఉంటారా? ఎవరి మీద సెటర్లు వేస్తారు ఏంటి? నార్మల్ అండ్ ఫ్రెండ్స్ తో మామూలుగా సెటర్లు వేసుకుంటాం, జోక్స్. వాళ్ళు మా మీద చేస్తారు, మేము వాళ్ళ మీద చేస్తాం. రత్త పింజర్ రాయ్, బుసగొట్టేస్తుంది రాయ్, ఇలాంటి మేము లాంగ్వేజ్ లో ఎక్కువ ఉంటాయి కుళ్ళు జోక్స్. సో కాలేజీకి వచ్చినప్పుడు కావచ్చు, తర్వాత చదువుతున్న క్రమంలో ఇప్పుడు కావచ్చు, ఈ ప్రయాణంలో కావచ్చు, ఎవరిపైన మీకు మీ క్లాస్ రూమ్లోనో కాలేజీలోనో ఎవరిపైన క్రష్ ఏర్పడిందా ఏంటి? ఎవరైనా ఉన్నారా? క్లాస్ రూమ్ లోపల కాలేజ్ లోపల బయట పడ్డారు అంటే గంట కొన్ని మారుతారు కదా, ఆ గంట కాలేజ్ పోయిందా, నెక్స్ట్ గంట కాలేజ్. ఓకే, క్రష్ అయితే ఉన్నారు, అంతకు మించి ఏం లేదు. ఎక్కడున్నారు? కాలేజా క్లాసా? క్లాస్. ఇప్పుడున్నారా దీంట్లో? ఇక్కడ లేరు. సో 2025 గడిచిపోయిందండి. 2026 కొత్త సంవత్సరం ఎలా ఉండాలని అనుకుంటున్నారు? అందుకోసం ఎలాంటి శ్రమ, ఎలాంటి ప్రయత్నాలు చేద్దాం అనుకుంటున్నారు? ఏంటి? లాస్ట్ ఇయర్ చేసిన మిస్టేక్స్ ఈ ఇయర్ చేయకుండా, మళ్ళీ కొంచెం లేజినెస్ ఉన్నది వదిలేసి ఇయర్ కొంచెం ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలి, మంచి జాబ్ తెచ్చుకోవాలి, పేరెంట్స్కి హ్యాపీగా ఫీల్ చేయాలి, అండ్ పాజిటివ్గా పీస్ఫుల్గా ఉండాలి, అండ్ బెటర్ పర్సన్ అవ్వాలి అని. ఎప్పుడు పడుకోవడం, హాస్టల్లో ఉండడం, సరిగా తినకపోవడం, సో ఆ థింగ్స్ అన్ని వదిలేసి కొంచెం స్టడీ చేయాలి, జాబ్ తెచ్చుకోవాలి, ఇయర్ హ్యాపీగా ఉండాలి. ఇయర్ మొత్తం లాస్ట్ ఇయర్ కొంచెం మిస్టేక్స్ చేశాను, అది అయింది. సో ఇయర్ ఇంకా హ్యాపీగా ఉండాలి, మంచిగా చదువుకోవాలి, జాబ్ తెచ్చుకోవాలి. దిస్ ఈజ్ మై గోల్ ఫర్ 2026. అట్లుండాలని ఏం అనుకోవట్లేదు. ఏ సిచ్యువేషన్ వచ్చినా హ్యాండిల్ చేసేలాగా ఉండాలి, కొంచెం ధైర్యంగా మంచిగా. లాస్ట్ ఇయర్ జాబ్ రాలేదు, జాబ్ రావాలి ఇయర్ అని చెప్పేసి మేనిఫెస్ట్ చేశాను. సో ఇయర్ రాలేదు, మేబీ ఇంకా హార్డ్ వర్క్ చేయాలేమో అని అనుకుంటున్నాను. మంచి బిజినెస్ పెడదాం అనుకుంటున్నా 2026లో. అంతే, ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉన్నా, అదే ఇంప్లిమెంట్ చేస్తా అంతే. 2026లో ఏదైనా ఒక గవర్నమెంట్ జాబ్ ట్రై చేద్దామని చూస్తున్నా. 2025లో ట్రై చేసా, 10 marks తో పోయింది. నెక్స్ట్ ఇయర్ ఆ 10 marks గెయిన్ చేసి గవర్నమెంట్ జాబ్ కొట్టడం. యాక్చువల్లీ నాకు జాబ్ మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు, ఎప్పుడు బిజినెస్ అయినా. మా మమ్మీ కోసం జాబ్ చేద్దాం అనుకున్నాను, కానీ నా మనసు ఒప్పుకోవట్లేదు. 2025లో అయితే ఏం ట్రై చేయలేదు. 26లో ఖచ్చితంగా నా గోల్ ప్రకారం వెళ్తాను, ఖచ్చితంగా బిజినెస్ సైడ్ వెళ్తాను. మా ఫాదర్కి కూడా నేను బిజినెస్ చేయడమే ఇష్టం. కంపల్సరీ బిజినెస్, ఆల్రెడీ మా ఫాదర్ బిజినెస్ ఉంది, దాన్ని ఇంకా ఎలా ముందుకు తీసుకెళ్లాలో ఆ విధంగా వెళ్తాను. ట్రిప్స్ కి ఇంకా బయట ఎంజాయ్మెంట్ కి కొంచెం తక్కువ చేస్తాను అనిపిస్తుంది. సో నెక్స్ట్ ఇయర్ ఫుల్ ఎంజాయ్ చేస్తూ ట్రిప్స్ అవన్నీ వెళ్ళాలనేసి అనుకుంటున్నాను. మార్నింగ్ కొంచెం తొందరగా లేవాలి, కొంచెం లావ్ అవ్వాలి, లడ్డు.
సో చూసాంగా ఇవి 2025కు సంబంధించి ఇక్కడి విద్యార్థుల్లో ఉన్నటువంటి అనుభవాలు. 2026లో ఏం చేస్తారో ఏం చేయబోతున్నారో తీసుకున్నటువంటి రెజల్యూషన్స్. మరోసారి మీ అందరికీ 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈటీవీ తరపున తెలియజేస్తూ కెమెరా పర్సన్ రమేష్ నవీన్లతో పవన్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.